అట్లా ఆయన దీనిని ఉన్న స్థలంలో ఉంచును. దేవునికి స్తోత్రం కలుగును. 5వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను. దేవునికి స్తోత్రం కలుగును. మన దేవుడు అండి మహా మహిమ కలిగిన దేవుడని ఆయన పేరుంది. అలాగే మహిమాన్వితుడు. ఆయనను మనం పూర్తిగా అర్థం చేసుకోగలమా? ఈ లోకంలో ఉన్న మనిషినే మనము అర్థం చేసుకోలేము. దాన్ని అర్థం చేసుకోగలుగుతాం? అర్థం చేసుకోలేం. ఈ లోకంలో ఉన్న పరిస్థితుల్ని మనం కొన్నిసార్లు అర్థం చేసుకోలేనంతగా మారిపోతా ఉంటాయి. కానీ దేవుడిని మనం అర్థం చేసుకోగలమంటే అర్థం చేసుకున్నాం. ఆయన అంత జ్ఞాని. హల్లెలూయా. ఆయన ఎలాంటి అంత జ్ఞాని. ఆయన మనం అర్థం చేసుకోవాలంటే మన జీవితం సరిపోతుందా? కానీ ఆయన ఆది అంతాలు లేని దేవుడు. అలాగే ఆయన సర్వవ్యాప్తి అయిన దేవుడు. ఆయన ఎవరండి? సర్వవ్యాప్తి. నువ్వు నేను ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఏదైనా ఊరేది అనుకోండి, ఇక్కడ మీకు కనపడుతున్నా? కనపడదు. అంటే మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ మన చుట్టూ కనబడిన వాడు మనకి ఈ రోజు కనబడిన వ్యక్తి రేపు కనబడటం లేదంటే అతను మాయమైపోతున్నాడు. కనబడడు. ఇంకా ఎక్కడికి వెళ్ళాడో తెలియదు మనకి. కానీ దేవుడు అలా కాదండి. ఆయన సర్వవ్యాప్తి అయిన దేవుడు. ఆయన లేని స్థలం అంటే లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు కొండల్లో ఉన్నా, నువ్వు గుహల్లో ఉన్నా, అడుగులో ఉన్నా, ఎడారిలో ఉన్నా, అగాధ సముద్రంలో ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అక్కడ నీతో ఉండే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును. అందుకనే భక్తుడైన యోబు గారు ఆయన గురించి వర్ణిస్తూ ఉంటున్నాడంటే, ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలు చేయువాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఈ మాటలు చెబుతున్న వ్యక్తి విశ్వాసాన్ని మీరు గమనించండి. ఈ మాటలు బోధిస్తూ ఈ మాటలు రాయిస్తున్న ఒక గొప్ప వ్యక్తి యొక్క మరి దేవుని యొక్క గొప్పతనాన్ని ఎంతగా అర్థం చేసుకుని రాస్తూ ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయాలి. యోబు గారి జీవితం మనకు బాగా తెలుసు. ఆయనకున్న ఆస్తంతా కూడా పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు, స్నేహితులను పోగొట్టుకున్నాడు. అన్ని కోల్పోయిన వ్యక్తి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన పరిశోధింపచాలని మహాకార్యములు లెక్కలేనని అద్భుత క్రియలు చేయువాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇది యోబు గారు గ్రహించారండి. ఆయన అద్భుతములు చేసే దేవుడు. ఆయన పరిశోధింపచాలని అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఈ రోజు నీకు కనపడకపోవచ్చు, ఈ రోజు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో అలాగే ఉండొచ్చు, కానీ ఆయనకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఈ రోజు ఎడారిగా ఉన్న నీ జీవితాన్ని ఒక్క రాత్రి ఆయన తలుచుకుంటే ఫలభరితమైన జీవితంగా మార్చగలిగిన దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును. అందుకే యోబు గారు పరిశోధింపజాలని దేవుడు. ఆయనకున్న గొప్ప పేరు ఏంటంటే పరిశోధింపజాలని. ఆయన మనం పరిశోధించాలన్నా ఆయన మన ఊహకు అందరి దేవుడు అండి. మన ఆలోచన కంటే ఆయన గొప్ప దేవుడు అన్నమాట. నీ ఆలోచన ఎలా ఉంటుందంటే చిన్నగా ఉంటాయి అన్నమాట. మనం ఈ రోజు గడిస్తే చాలనుకుంటాం, ఈ పూటగా కడుపు నిండితే చాలనుకుంటాం, ఈ రోజు నా కుటుంబం బాగుంటే చాలనుకుంటాం. కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆలోచన ఎలా ఉంటాయంటే ఫ్యూచర్ గురించి ఆయన ఆలోచించే దేవుడు, భవిష్యత్తు గురించి ఆలోచించే దేవుడు. ఈ రోజుతోనే అంతమైపోవడం కాదండి, ఈ రోజుతోనే నీ జీవితం ముగిసిపోవడం అనేది కాదు దేవుడి ఉద్దేశం. నీవు పరిశోధించలేని నీ ఆలోచనకు, నీ ఊహకు అందరి కార్యాలు చేసే దేవుడు. చాలా మంది అనుకుంటారు, ఇదిగో ఎంత ప్రార్థన చేసినా కూడా నా రోగం బాగడం లేదు, నా నడుము నొప్పి తగ్గడం లేదు, నా మోకాలు నొప్పి తగ్గడం లేదు. నువ్వు అడిగేది ఎట్లా ఉందంటే చిన్నవి. నీ యొక్క శరీరంలో ఉండే స్వస్థత కొరకు ఈ రోజు బాగుపడకపోతే ఇక దేవుడే లేడని ఈరోజు చాలా మంది అపోహలో జీవిస్తూ ఉన్నారు. ఒక స్వస్థత కార్యం జరగకపోతే దేవుడి దగ్గరికి రాలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదైనా ఒక మేలు జరగకపోతే
మాయసేవలు చాలా మంది ఉన్నారు. కానీ మన దేవుడు ఆయన అలాంటి పరిశోధింపజాలని మహాకార్యములు లెక్కలేనని అద్భుతాలు చేసేవాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడండి? పరలోకంలో ఉన్నాడు. ఆయన అక్కడ నుండి ఆయన ఏం చేస్తున్నాడు? లోకమంతటిని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ఏలుతూ ఉన్నాడు. సర్వ లోకాన్ని పరిపాలించే దేవుడు అండి. అది యెషయాకు 66:1 అంటాడు, యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టు ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టు ఉద్దేశించినది దేవునికి స్తోత్రం కలుగుతుంది. హస్తముతో తయారు చేయబడిన హస్తకృత ఆలయాల్లో ఆయన నివసించే దేవుడు కాదు. ఈ ఆలయం ఆయన పట్టలేనిది. ఈ ఆలయం ఆయన సరిపోదు. ఆయన గొప్ప దేవుడు, పెద్ద దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆకాశం అంటే సింహాసనము, భూమి ఆయన పాదం. మీరు కట్టు ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది? ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టు ఉద్దేశించినది ఏ పాటిది? మరి అటువంటి దేవుడు అంట మనందరి హృదయాల్లో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. సర్వ లోకమంతా కూడా నోటి మాట చేత సృష్టించిన దేవుడు. అటువంటి దేవుడిని నువ్వు నమ్మావంటే, నువ్వు నమ్ముకున్నావంటే, నీ హృదయంలోనికి ఆయనకు చోటించావంటే నువ్వు ఎంత గొప్ప వ్యక్తిలో ఒక్కసారి ఆలోచించి ఈ రోజు నుంచి నీ ఆలోచన విధానం మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అర్థమవుతుందా? మనుషుడు కట్టుకున్న ఇంటిలో నివసించడానికి ఆయన పెద్ద దేవుడు అండి. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఉన్నతమైన దేవుడు. ఆయన మహాకాశాలు పట్టచాలని దేవుడు. ఆయన అంటున్నాడు కదా, నేను అద్భుతము చేయవాడను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కీర్తన 47:8 అంటాడు, దేవుడు అన్యజనులకు రాజు ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అని అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కాదా? నీవు ఆరాధిస్తున్న దేవుడు అవకాశం వచ్చాడండి. అన్యజనులకు ఆయన రాజుగా వచ్చాడు. ఒకప్పుడు మనం కూడా అన్యులమే. విగ్రహారాధనలో మనము ఒకప్పుడు ఉంటున్న మన జీవితాలు దారి తెన్ను లేని జీవితాలుగా ఉంటున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి మన దగ్గరకు వచ్చి, యేసు ప్రభు గొప్ప దేవుడు అమ్మా, మీరు నమ్ముకుంటే మీ జీవితాలు మారుతాయి, మీ జీవితంలో తర్వాత పోతుంది, కష్టాలన్నీ కూడా కడతాయి, మీకు సమాధానం దొరుకుతుంది, మీ జీవితాల్లో వెలిగించబడతాయి, మీరు నిత్య జీవనానికి పెడతారు అని ఎవరో ఒకరు వచ్చి యేసు ప్రభు గురించి మన మధ్యలో మనం చెప్పినప్పుడు ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్న ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం తెలుసుకున్నాం. అంటున్నాడు, దేవుడు అన్యజనులకు రాజు ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు మన మధ్యలో సింహాసనశీనుడై ఉన్నాడండి. ఆయన నిన్ను నన్ను పరిశీలన చేస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. ఆయనకు సమస్తము తెలుసు. ఆయన దగ్గర నువ్వు ఏది కూడా దాచలేము. దాచగలమా? ఆయన హృదయ పరిశోధకుడు పేరుంది. నీ హృదయం, నా హృదయం, మా అందరి హృదయాలను పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకు అన్ని తెలుసు. నీవు నడిచే నడక తెలుసు, నీవు పడక తెలుసు, నీవు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏమి ఆలోచన చేస్తున్నావో ఎవరికి తెలుసు. ప్రతిదీ కూడా మన తలంపు పుట్టక మనపై మన చర్యలన్నీ కూడా బాగుగా ఎత్తుపడాలి. ఆ సర్వశక్తివంతుడైన దేవుడు అంట పరిశుద్ధ సింహాసనం మీద ఆయన మన మధ్యలో ఆసీనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ అధ్యాయాన్ని మొత్తం కూడా మీరు గమనిస్తే దేవుడి గురించిన ఒక ప్రత్యేకమైన సత్యాన్ని, లేక దేవుడి గురించి, దేవుడు ఆయన ఎటువంటి దేవుడు, మార్పు లేని ఆయన గుణలక్షణాల గురించి ఈ అంశము కొన్ని విషయాలు మేము ముందు పెట్టాలని ఆశపడుతున్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎలాంటి వాడు చెప్పండి. దేవుడు ఎలాంటి వాడు అని అంటే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో భక్తుడైన నెహెమ్యా ఇలా ఆయన గురించి
చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడు. ఆకాశ సైన్యం అంతయు నీకే నమస్కారం చేయుచున్నది అని అంటున్నాడు యెహోవా భక్తుడు. మొట్టమొదటిగా దేవుడు ఎవరంట? సర్వ సృష్టికర్త. ఆయన ఎవరండి? సృష్టికర్త. ఆయన క్రియేటర్. ఇంగ్లీష్ లో క్రియేటర్ అంటారు. క్రియేషన్ చేశాడు. ఈ లోకానంతటి కూడా ఆయన సృష్టించిన దేవుడు. భూమి కలుగును గాక అంటే కలిగింది, ఆకాశము కలుగును గాక కలిగింది, సముద్రంలో జలచరములు కలుగును గాక, పక్షులు కలుగును గాక. ఇలా భూమి మీద ప్రతి చిన్న జీవి మొదలుకొని పెద్ద జీవి వరకు ఆయన పలికితే ఈ లోకమంతా కూడా సృష్టింపబడ్డది. ఆయన అంటున్నాడు, నీవు అద్వితీయ దేవుడు అయ్యా అని పొగుడుతున్నాడు దేవుడిని. నీవు ఆకాశ మహాకాశాలు వాటి సైన్యంలో భూమిని దానిలో ఉన్న సమస్తాన్ని కూడా నువ్వు సృష్టించిన దేవుడు. నువ్వు సృష్టికర్తవు. ఈరోజు ఆ సృష్టికర్త అయిన దేవుడిని చాలా మంది ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. ఆయన సేవించడం మర్చిపోతున్నారు. ఆయన చేసిన సృష్టిని అనుభవిస్తున్నారు. ఆయన కలగ చేసినదంతా కూడా మానవుడు తింటూ ఉన్నాడు, అనుభవిస్తూ ఉన్నాడు, ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. కానీ ఆయన మాత్రం ఏం చేస్తున్నాడు? ఆరాధన చేయలేకపోతున్నాడు. ఆయన సృష్టించింది కావాలి కానీ ఆయన మాత్రం వద్దనుకొని ఈరోజు చాలా మంది వెళ్ళిపోతా ఉంటా ఉన్నారు. కానీ ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టు. ఆనాడు నెహెమ్యా దేవుని గుణ లక్షణాలను ఎత్తిపట్టి ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఆయన మన కృతజ్ఞత కలిగి ఉన్నాము. ఆయన ఎలాంటి వాడో నీకు అర్థమైతే నీ పక్కన వారి గురించి నువ్వు పట్టించుకో. ఆయన ఎలాంటి వాడో నీకు అర్థమైతే నీ హృదయాన్ని సంపూర్ణంగా నువ్వు దేవుడిని సమర్పిస్తావు. ఆయన గొప్పతనం ఏంటో నీకు అర్థమైతే కన్నీటితో ఆయన పాదాలను కడుగుతావు. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏం చేస్తుంది? కన్నీటితో ఆయన పాదాలను కడిగింది. తన గురువులతో తన పాదాలను అక్కడ కూడా ఆ పాపాత్మురాలైన స్త్రీని మాత్రమే చూస్తున్నారు. తన వ్యక్తిగత జీవితం మాత్రమే చూస్తున్నారు. తన బ్రతుకులు మాత్రమే చూస్తున్నారు. అప్పటి వరకు తాను ఏ విధంగా జీవించిందో అది మాత్రమే చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చూశారు? దానిలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చూశారు? అందులో ఆయన మీద ఉన్న భక్తి భావాన్ని చూశాడు. ఆయన దేవుని కొరకు ఎంతగా పశ్చాత్తాపడుతుందో, ఆమె చేసిన పాపం ఏంటో ఆమెకు గుర్తొచ్చి ఆయన ఒక్కడే కనికరం కలిగిన దేవుడు, ఆయన ఒక్కడే పాపమును క్షమించేవాడు, ఆయన ఒక్కడే దోషమును పరిహరించేవాడని ఇంక దేవుడిని పొగడడానికి, దేవుడిని ఆరాధించడానికి, దేవుడిని ఇవ్వడానికి ఇంక ఏమీ లేవు ఆమె దగ్గర. కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఆ కన్నీళ్లతో దేవుడిని ఏం చేస్తుంది? పాదాలను కడుగుతా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఇంకొక ఆమె ఏం చేస్తుంది తెలుసా? అచ్చ జటామాంసి 150 రూపాయలు విలువైన ఒక సేరున్నర అత్తరు పొడిని తీసుకుని చేస్తుంది ఆయన పాదాలను కడుగుతా ఉంది. ఒక ఆమె. ఇంకొక ఆమె బహు జనసమూహంలో పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది స్వస్థత పొందుకోవడానికి, వస్త్రపు చెంగులు ముట్టుకోవడానికి. ఇంకా మనం చెప్పుకుంటూ పోవాలంటే స్త్రీలు అనేక మంది దేవుడిని వెంబడించారండి. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు పాప జీవితాన్ని జీవించిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మరి సరైన సాక్ష్యం లేని వాళ్ళే. కానీ దేవుడి దగ్గరికి రాగానే వారికి ఏమొచ్చిందో తెలుసా? బైబిల్ గ్రంథంలో వారు పేరు రాయబడడానికి ఒక మూల కారణమైంది. దేవుడికి స్తోత్రం కలుగుతారు. ఒకప్పుడు సాక్ష్యం లేని వారు ఈ రోజు వారు చేసిన త్యాగాల గురించి మనం కథలో చెప్పుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు తెలుసా? దేవుడు ఎలాంటి వాడో వాళ్ళు అర్థం చేసుకున్నారు కనుకనే ఈరోజు నీకు అర్థమైందా ఆయన ఏంటో, ఆయన మహిమేంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన గుణలక్షణాలు ఎలాంటివో, ఆయన జీవితంలో ఏం చేశాడో నీకు అర్థమైతే నీ పక్కన వారిని పట్టించుకోవు. భూకంపం వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, అల్లోపలం అయిపోయినా కూడా ఏం చేస్తావు? దేవుని మాత్రమే మహిమపరుస్తావు.
కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు చదివితే, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-17 చదవం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. 15 నిమిషాలు చదివింది. ఆయన అదృశ్య దేవుని సర్వ సృష్టికి ఆది సంపూర్ణుడైనాడు. ఎవరైనా ఆకాశమున్నవియు భూమి మీద ఉన్నవియు, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను సర్వము ఆయనయందు సృజింపబడిన, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఎవరండి? ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే అన్నిటిని సృజించిన వాడు. ఈరోజు మనిషి అనుకుంటున్నాడు, నా జ్ఞానం చేత నేను ఇవన్నీ కూడా సృష్టించుకున్నాను అనుకున్నాడు. కారు తయారు చేసిన వాడు అనుకున్నాడు, నాకు ఇచ్చిన నేను చదువుకున్న జ్ఞానం ద్వారానే ఇంత మంచి కారు నేను తయారు చేయగలను. ఈ క్రెడిట్ అంతా కూడా ఎవరిది? నాదే అనుకున్నాడు. ఒక సెల్ ఫోన్ తయారు చేసిన వాడు అనుకున్నాడు, ఇది నా జ్ఞానం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషిలో ఫోన్ ఉందంటే ఆ ఫోన్ తయారు చేసిన వాడు అనుకున్నాడు, ఇది నా జ్ఞానం ద్వారా జరిగింది అనుకున్నాడు. ఒక ఇల్లు అంటే ఇల్లు అనుకున్నాడు, నేను ఇచ్చిన ప్లాన్ తోనే ఈ మేస్త్రి ఎంత చక్కగా ఇల్లు కట్టాడు అనుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన గురించి పౌలు గారు ఏం చెప్తున్నాడండి? దృశ్యమైనవి గాను అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు. ఈ భూమి మీద ఒక రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఎవరైనా కూడా ఎవరి చేత సృజించబడ్డారు? దేవుడే. ఆయనే ఆదియు అంతమై ఉన్నవాడు. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయన సృష్టికర్త. 139వ కీర్తన 13వ వచనం, నా అంతరంగములో నీవే కలగజేసినవి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు. ఈ ముక్కు, చెవులు, కళ్ళు ఎన్ని కూడా ఎవరిచ్చారు? దేవుడిచ్చిన ఈ అవయవాలను బట్టి, దేవుడిచ్చిన అందాన్ని బట్టి, దేవుడిచ్చిన శరీర ఆకులను బట్టి మనిషి ఈ రోజు ఏమైపోతాడంటే వెర్రమీగుతూ ఉన్నాడు. నా బాబు చూసావా? నా కండలు చూసావా? నా హైట్ చూసావా? నాతో గొప్పోడు లేడు, 10 మంది ఇసిరేస్తారు, పాడేస్తారు, తన్నేస్తారు, పొడిచేస్తారు, ఏమేమో మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. కానీ భక్తుడైన దావీదు గారు అంటున్నారు, నా అంతరంగములను నీవే, నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడు నీవే. ఒక చిన్న రేణువుగా ఉన్న మనల్ని తల్లి గర్భములో ఈ రోజు దేవుడు మనం ఏం చేశాడంటే ఇంత పెద్ద ఆకృతిని దేవుడు మాట్లాడగలిగించాడు. సూక్ష్మ కణం లాంటి మనల్ని, సూక్ష్మను కొన్ని వేల శుక్ర కణాలలో ఉన్న చిన్న ఆ సూక్ష్మ ఆ కణాన్ని దేవుడు ఏం చేశాడంటే దాన్ని ఫలితీకరణ చేసి మనని మనిషిగా ఆయన తల్లి గర్భంలో అవయవాలను కలిగజేసిన వాడు ఆయన. దాదాపు 2 లక్షల శుక్ర కణాలు తల్లి గర్భంలోకి ప్రవేశిస్తే ఆ వాటిలో ఒక్కటే ఒక కణం ఏం చేస్తుందంటే ఫలితీకరణ చెప్పి ఈరోజు ఇంత ఆకృతిని దేవుడు కలగజేశాడు. అందుకే దావీదు నా అంతరంగములను కలగజేసిన వాడు. రెండవ గుణలక్షణం ఏంటంటే దేవుడంత సర్వశక్తి సంపన్నుడు అంట. రోమపత్రిక 9వ అధ్యాయం 19వ వచనం చదువుకొని ఒక 5 నిమిషాలు నేను ముగించేస్తాను. 9వ అధ్యాయం 19-21 రోమపత్రిక బైబిల్ వాళ్ళందరూ కూడా వాక్యం తీయండి అమ్మా. ఆయన చిత్తమును ఎదిరించిన వాడు ఎవడు? అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకు ఇలా చేసిందని
చెప్పునా ఒక ముద్దలో నుండి చాలు సార్ ఏమంటాడండి? ఆయన చిత్తమును ఎదిరించిన వాడు ఆయన మీద నేరము మోపనేలా హల్లెలూయా అని నీవు నాతో చెప్పదు. అవునుగా నీవు మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వు మనుషులకైతే ఎదురు చెప్పగలుగుతున్నావు. ఈరోజు చాలా దేవుడికి ఎదురు చెప్పగలవా? నువ్వు అంత ఉందా నీకు? సీనుందా? లేదు. ఆయన సర్వవ్యాప్తి అయిన దేవుడని చెప్పాను, ఆయన మహాత్యము గల దేవుడని చెప్పాను. ఆయనకు మనం ఎదురు చెప్పలేము. ఈరోజు దేవుడికి ఎదురు చెప్తున్నావు అంటే ఏ మాటలు ఎదురు చెప్తున్నావు నువ్వు? దేవుని మాటలకు ఈరోజు చాలా మంది చెప్తారు ఎదురు నిలబడతాం. వాక్యం చెప్తుంది, నా మాటలు కాదు. ఓ మనుషుడా, దేవుడికి ఎదురు చెప్పుటకు నీవాడవు. నన్ను ఎందుకు ఈలాగు చేసినవని రూపింపబడ్డది రూపించిన వాడితో చెప్పునా? ఇప్పుడు పొట్టివాడున్నాడండి, ఆ పొట్టోడు దేవుని అడగదడా? ఏంటయ్యా అందరినేమో మంచి మంచి హైట్ 5.9, 6, 5, 4 ఇలా ప్రచారం చేశావు. కొంతమంది 6.6 కూడా ఉన్నారు. దాన్ని నన్ను ఎందుకయ్యా ఇలా పొట్టోడుగా పుట్టించావు అను అనగలవా? అది ఆయన ఇష్టం. పొట్టి వారిని దేవుడు వాడుకోలేదా? పొట్టి చక్కని వాడుకోలేదా దేవుడు? పొట్టి హానుకు గారు మన ప్రభువులను విధించారు. కొన్ని వేల గ్రామాలకు, అనేక రాష్ట్రాలకు దేవుడు ఆయన్ని ఆశీర్వాదకరంగా జోసెఫ్ గారిని దేవుడు వాడుకున్నాడండి. ఇప్పుడున్న హానుకు గారు కూడా వాడుకుంటున్నాడు. అదే మా తల్లి ఒకరోజు పాడుకుంటు ఏం చేస్తానయ్యా మీకోసం అద్భుతమైన పాట రాశాడు అని కొట్టాడే. కానీ దేవుని కొరకు గట్టి కార్యాలు చేస్తాడు. ఈ రోజు నీకున్న ఏదైతే బలహీనతుందో ఆ బలహీనతను బట్టి నువ్వు ఎప్పుడు కూడా దేవుడిని ప్రశ్నించేవాడుగా ఉండకూడదు. కానీ దేవుడు నిన్ను చేసిన దాన్ని బట్టి నువ్వు దేవుని కృతజ్ఞతగా ఆయన మహిమపరచాలి. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి బాగా వాడబడుతున్నారండి. ఆయన పెరాలసిస్, ఒక చెయ్యి అక్కడికి ఇలా ఉండిపోతాడు. ఇలా ఉంటుంది, ఒక కాలు ఇలా ఉండిపోతుంది. నోరంతా కూడా ఆయన కిందకి చాలిపోయి తవడంతో కింద చాలిపోయి ఉంటది. కానీ అద్భుత రీతిలో దేవుడు ఆయన వాడుకుంటున్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా మనకున్న బలహీనతను బట్టి నన్ను ఎందుకు ఇలా చేస్తావయ్యా, నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది, నువ్వు సర్వ సంపన్నుడు అని చెప్పి వాక్యం చెప్తుంది కదా, నాకేంటి పేదరికం, నాకేంటి దరిద్రత అని నువ్వు ఎప్పుడు కూడా దేవుడిని ఏం చేయకూడదు? ప్రశ్నించకూడదు, ఎదురు చెప్పకూడదు ఆయనకి. ఆ బలహీనతతోనే నువ్వు ఏం చేయాలి సార్? దేవుని కొరకు పౌరుషముగా నిలబడాలి. ఇంకేం చెప్తాడు తెలుసా? ఇంకేమంటాడండి? ఇంకా ఏమంటున్నాడు? ఒక మొత్తలో నుండి ఒక ఘటము ఘనతకు, ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరవానికి అధికారము లేక. చూసారా? ఒక ముద్దలో ఉన్నట్ట ఒకటి ఏంటంట ఘనతకి ఘనహీనతకి మార్చడానికి ఎవరి బంధువులు అధికారం ఉంది? ఎవరు ఉంది? దేవుడు పెట్టినండి. ప్రతిది కూడా నా యేసయ్య శ్రేష్టమైన దానిగా ఈ లోకంలో గుర్తించాడు. మొదటి దినవృత్తాంతాలు 29:11 ఒక మాట ఉంటుందండి. మొదటి దినవృత్తాంతాలు 29:11 ఒక మాట ఉంటుంది. ఒకసారి చూసి మిగతా విషయాలు రేపు సాయంత్రం నేను చెప్తాను. యెహోవా సమస్తము నీ వశం, మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా ఇచ్చించుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి ఆకాశములందు సమస్తమును ఆయన వశమై ఉన్నవి. అనవసరండి, మన ఎవ్వరి మీద కూడా మనకు అధికారము ఉందా? ఈ భూ ప్రపంచం మీద నువ్వు ధనవంతుడు కావచ్చు, నువ్వు గొప్పవాడు కావచ్చు, నువ్వు పేరు ప్రఖ్యాతులు గట్టించిన వాడు కావచ్చు, ఎవరిని కూడా శాసించడానికి నీకు అధికారము
లేదు, దేవునికి ఒక్కడికి అధికారం ఉన్నది. అందుకని ఆయన అంటున్నాడు, భూమి ఆకాశములందు సమస్తము నీ వశము, మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సు ఘనతయు నీకే చెందుతుంది. మహిమ ఎవరికి రావాలండి? పాట పాడినా, వాయిద్యం వాయించినా, మందిరం దుడిచినా, ఏ పరిచయం చేసినా ఎవరికి మహిమ రావాలంటే దేవునికి ఒక్కడికి. అతిశయించడానికి కారణం ఏదైనా ఉన్నదంటే అది దేవుని బట్టేనండి. మహిమంతా కూడా ఆయనకు వెళ్ళాలి. మా రొట్టి మాత్రము ఆయన మనం ఏదో వాడుకున్నాడంటే అంత మాత్రాన మనం ఎప్పుడు కూడా గర్వించడానికి, అతిశయించడానికి లేదు. మహిమ, ప్రభావము, ఘనత, తేజస్సు అంతా కూడా ఆయనకే చెందులుగాక. ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఈ జీవితాల్లో దేవుడు సర్వశక్తి సంపన్నుడుగా ఆయన జీవితాల్లో కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. ఈరోజు చాలా మంది ఎందుకని ఆశీర్వదించబడలేకపోతున్నారంటే కారణంగా నేను చెప్పాను కదా, ఇదిగో నేను శాసించగలను, నేను చేయగలను అని చాలా మంది నా అనే ఆలోచనలో బ్రతుకుతున్నారు. కనుకనే ఆ సర్వశక్తివంతుడైన సంపన్నుడైన కార్యాలు, అద్భుత కార్యాలు చాలా మంది చూడలేకపోతున్నారు. చివరిగా 3వ అధ్యాయం 20 వచనం ఎఫెసీ ఒకసారి చదువుతారా? చిన్న మాట చదివేసేసి ఆరాధనలు వెళ్దాం. ఒక చిన్న ఆరాధన చేసుకుందాం. 3వ అధ్యాయం 20 వచనం, ఎఫెసీ 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యున్నతముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి? మనలో కార్య సాధకమైన మన శక్తి కాదు, ఆయన శక్తిని నీవు ఆశ్రయించాలి. హల్లెలూయా. ఎవరి శక్తిని ఆశ్రయించాలని చెప్తున్నాడు పౌలు గారు? ఆయన శక్తి, తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల శక్తివంతుడు ఆయన. అది నీ శక్తి మీద నువ్వు ఆధారపడి ఏదైనా చేయాలనుకుంటే నువ్వు ఎప్పుడు కూడా గెలవలేవు. నేను రాత్రి చెప్పాను, ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు అనుకున్నారు, మీరు చేసేస్తామయ్యా, మా పక్కన ఉంటాయా అన్నారు. అవునా? సరే, మీ ఇష్టం చేసుకోండి అని చెప్పి దేవుడు పక్కన ఉన్నప్పుడు వారు అనేక పర్యాలు యుద్ధంలో ఓడిపోయారు. కానీ ఎప్పుడైతే వారు తప్పులు వారు తెలుసుకొని ఆ విగ్రహారాధన సంబంధమైన దేవతలన్నింటినీ తీసివేసి సమూయేలు ప్రవక్త దగ్గరికి వారు కూడి వచ్చారు, ఇప్పుడు శత్రువుడు ఏం చేశాడంటే దేవుడు వాళ్ళలో వాళ్ళే అయోమయ స్థితిలోనికి వచ్చేసేసి వాళ్ళందరూ వాళ్ళే పారిపోయినట్టుగా ఉరుములో నుండి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఉరుము వలె వారి దగ్గరికి వచ్చేసాడు. ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో ఆయన శక్తి మీద నువ్వు ఆధారపడి అడిగితే ఆయన సమస్తములో చేయగలిగిన దేవుడై ఉన్నాడు. రండి, కళ్ళు మూసుకుందా. ఇప్పటి వరకు నీ శక్తి మీద నువ్వు ఆధారపడ్డామేమో. ఈ భూమి, ఈ సర్వం ఆయన చేతి పని అయి ఉన్నది. ఆయన సృష్టించిన దేవుడు, ఆయన సృష్టిలో మనం ఒక భాగం మాత్రమే. సమస్తము ఆయన వశమై ఉన్నది. నీదంటూ ఈ లోకంలో ఏది కూడా లేదని సంగతి తెలుసుకోవాలి. ప్రభు కృప బట్టి ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు పీల్చుకునే గాలి కావచ్చు, నువ్వు తాగే నీళ్లు కావచ్చు, నువ్వు తినే ఆహారం కావచ్చు, అంతా కూడా నువ్వు ఈరోజు పని చేసుకున్న రూపాయి సంపాదించుకుంటున్నావంటే దేవుడికి ఇచ్చిన బలము, ఆయన ఇచ్చిన బ్రతుకు, ఆయన ఇచ్చినదంతా కూడా ఆయనకి మహిమ ప్రభావములు చెల్లుగా. కానీ భక్తుడు ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నీవు కూడా ఆయన సర్వ సృష్టికర్తని, ఆయన సర్వ సంపన్నుడని నువ్వు తెలుసుకున్నట్లయితే ఆయన స్తుతించు. ఆయన మహామహిమ కలిగిన దేవుడు. ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎలాగైతే దేవుడిని కన్నీటితో ఆయన పాదాలు కడిగిందో, ఈ రాత్రి దేవుడు చేసిన సృష్టిని అనుభవిస్తున్న నీవు ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు గాలిని పీలుస్తున్నావు. కొన్ని లక్షల రూపాయలు విలువైన అవయవాలను దేవుడికి శరీరంలో పెట్టాడు.
ఈ రోజు నువ్వు కాలు చేతితో ఆరోగ్యంగా ఉన్నావంటే కేవలం దేవుని ప్రభావం తెలుసుకో. దయచేసి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం అందరూ కూడా ఆరాధన చేస్తూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, ఆశ్చర్యకరుడా నీకు వందనాలయ్యా, ఆలోచనకర్త నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, అద్వితీయ దేవుడా నీకు స్తోత్రాలు, మహామహిమ కలిగిన దేవుడా నీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు. కెరూబులతో శరాపులతో నిత్యము కొనియాడబడుచున్న గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవునైనా, చాలిన దేవుడవునైనా, ఈ రోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే మా గొప్పతనం కాదు, ఇదిగో నా శక్తి నా సామర్థ్యం కాదయ్యా, క్రీస్తు యేసు తన శక్తి చేత నీ శక్తేనయ్యా ప్రభా, నీ కృపేనయ్యా, నీ బలముతో ఈ రోజు మేము నిలిచబడుతున్నాం తండ్రి. క్రీస్తు యేసునందు మమ్మల్ని బలవంతులుగా నిలబడమని మార్చులుగా తన శక్తి చొప్పున ప్రభా అయ్యా మాలో కార్య సాధకమైన అయ్యా ప్రభా నీ కృపను మా పట్ల విడుదల చేసి మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభా ఇదిగో సంపూర్ణముగా ప్రభా నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడు అని నీ గుణాలను నువ్వు ఎత్తుపట్టి మిమ్మల్ని ఆరాధించే మనసు మాకు దయచే ప్రభా. హల్లెలూయా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ నీదే
బ్రతుకుతున్నామంటే, మేము ఉనికి కలిగి ఉన్నామంటే, మేము చేసిన సృష్టిని మేము చూస్తున్నామంటే అది కేవలం నీ ప్రభువే ప్రభువా. నాకు ఉన్న బలం, నాకు ఉన్న సామర్థ్యం, నేను ఆరోగిస్తున్న ఆహారం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, నేను నివసిస్తున్న గృహము కావచ్చు, నాకు ఇచ్చిన ప్రతీది కూడా ప్రభా, నాకు ఇచ్చిన ప్రతీది కూడా అది నీదేనయ్యా, నీదేనయ్యా, నీదేనయ్యా. ఎందులో కూడా ప్రభా మేము అతిశయించడానికి అర్హులము కానే కాదయ్యా. ఎంత మాత్రము కూడా మాలో ఏమీ లేదు ప్రభువా. నేను నిమిత్త మాత్రం ఎందుకు పనికి రాని వారు, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న మమ్మల్ని వెలికి రక్షించి నాయన ప్రభా, ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు నాయన. దావీదు భక్తుడు అంటాడు, నా అంతి రంధ్రములను కరగజేసిన వాడవు నీవే, నా తల్లి గర్భంలో నాకు రూపును నిర్మించిన వాడవు నీవే అని చెప్పి నిన్ను స్తుతించాడయ్యా. అవును తండ్రి, ఈ రోజు మాకు ఇచ్చిన సర్వాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, బిడ్డను బట్టి, తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు ప్రభువా. నీవు కలగ చేసిన రీతిని చూడగా నా కరుడు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నదని చెప్పి దావీదు పొగిడాడయ్యా. అవును తండ్రి, నువ్వు సర్వ సృష్టికి నిర్మాణకుడు, నువ్వు ఆది అంతము లేనివాడు, అల్ఫా ఓమేగవు నాయన. నిన్ను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. నీ గొప్పతనాన్ని, నీ గుణగణాలను ఇంకా ఎత్తుబట్టి ప్రభువా, ఈ నామాన్ని కనపరిచే బిడ్డలుగా ఇంకా నీ బిడ్డలను తయారు చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరిలో ప్రేమ, ఐక్యత, సమాధానం దయచేయండి. ఎవరి హృదయం అయితే గలిబిలితో నింపబడి ఉంది వచ్చిన ప్రభా, ప్రతి ఒక్కరి హృదయంలో ప్రతి గలిబిలి యేసు నామములో దూరమవుతుంది కాక వారి చింత యావత్తు తీసివేయండి ప్రభా. వారి పట్ల భారము నీ మీద పోయి నిశ్చింతగా ప్రభా వారి చక్కని విశ్రాంతిని తీసుకోవడానికి సహాయం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని చెంతగా పూజిస్తాం. ఇదిగో సోమవారం నుంచి నేను ప్రభా, ఇదిగో ఎలీషా కుమార్తె ప్రభా శక్తిని రాయబోతుండగా, యాకోబు కుమారుడు అయ్యను యోసేపు పరీక్షలు రాయబోతుండగా, ఇంకా ఎవరైతే పిల్లలు పరీక్షలు రాస్తున్నారో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రతి ఒక్కరి ఎగ్జామ్ లో మీరు తోడుగా ఉన్నామని ప్రార్థన చేస్తా ఉన్నాం. 26వ తారీఖు నుంచి పావని అయ్యను ఈ పిల్లలందరూ ఎగ్జామ్స్ రాస్తుండగా అందరికి గొప్ప విజయాలు తెచ్చేయండి. ఇదిగో 10th క్లాస్ రాస్తున్న జాషువాను జ్ఞాపకం చేసుకోండి. అలాగే నన్ను 10th క్లాస్ ప్రిపేర్ అవుతున్న పిల్లలందరూ కూడా పేరు పేరు మీరు దర్శించండి. ఈ రాత్రి గుంపులో ఎవరైతే బలహీనలు ఉన్నారో ప్రతి ఒక్కరు మీరు స్వస్థపరచండి. ఇది అమ్మగారి చెల్లెలు గారికి భర్త గారిని బట్టి ప్రార్థన చేస్తామండి. అయ్యా ప్రభా, నాన్నగారిని జ్ఞాపకం చేసుకో. ఆయన ఐసీలో ఉంటుండగా యేసు రక్తంతో నీ కుమారుని కప్పవేస్తున్నాను. ఇప్పుడే ఆ ప్రభావాన్ని కాలం త్వరగా మానిపోయినట్టుగా, అయ్యా కుట్లన్నీ కూడా త్వరగా మానిపోయి మంచి ఆరోగ్యంతో తన ఇంటికి క్షేమంగా వెళ్ళడానికి మీరు కృప చూపించండి. చాలా ప్రభావాన్ని ఖరీదైన ప్రభావాన్ని ఇదిగో చాలా గంటలు వెచ్చించి ఆపరేషన్ చేస్తుండగా ఆ ఆపరేషన్ యేసు నామములో సక్సెస్ అవును కాక ఆ కుటుంబానికి ఇతరైన నీవే నిజమైన దేవుడిని చెప్పండి. వారి మనోనేత్రాలు వెలిగించి వారితో మాట్లాడి నడిపించు ప్రభువా. ఆ తల్లిని ఓదార్చండి, ఆ బిడ్డలను బలపరచండి నాయన. అమ్మగారికి ఇచ్చిన రక్త సంబంధులందరూ కూడా రక్షించండి. అమ్మగారి మంచి ఆరోగ్య బలము శక్తిని తెచ్చి తన శక్తి యావత్తును మీరు తీసుకొని తనకి నెమ్మది తెచ్చండి, ఆరోగ్యం తెచ్చి సంపూర్ణ నిద్ర కంటిన్యూగా మీరు దయచేయండి. నాన్నగారు చెడ్డ ఆరోగ్యం తెచ్చి అమ్మగారు ప్రేమించిన కుమార్తె కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సర్వ సంఘ మీ చేతులుగా అప్పగిస్తూ ఈ రాత్రి రాలిపోయిన వారిని రేపు జరుగుతున్న ఆరాధనకి అనేక మంది మీరు తోడుకోండి. ప్రపంచ వ్యాప్తం జరుగుతున్న ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. మా ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండి ఆనందంలో అంతవరకు మీరు అదృష్టం వహించమని యేసు నామములో ప్రార్థించి స్తుతి ఆరాధన ప్రార్థన విజ్ఞాపనని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె మన పరమ దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సమాధానం సన్నిధి తర్వాత వచ్చి ప్రార్థనలో ప్రతి కుటుంబానికి ఆత్మీయుల కుటుంబానికి లోపల సకల పరిశుద్ధులకు ఆయన కృపా సదాకాలంతో నడిపించుగాక. ఆమె ప్రవేశం అపౌర్ణం అపవాదులు అనంతనాశనం యేసు నామానికి జయము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. రేపు ఉదయకాల సమయంలో 10 గంటల జరిగే ఆరాధనకి తప్పకుండా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా ప్రభువు తెలియజేస్తా ఉన్నాను. ఏంటంటే